నమస్కారం ప్రజలారా. గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటున్నారు. అంతగానం మాట్లాడుకునేంత సీన్ తీర్మార్ మల్లన్నకు లేదు. కాంగ్రెస్ పార్టీ భిక్ష వేస్తే ఎమ్మెల్యే అయిండు. ఈ రోజు ఈ తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎలాంటి వాడంటే ఎటువైపు స్వింగ్ ఉంటే అటువైపు మళ్ళీ రకం. 2018 కన్నా ముందు కేసీఆర్ ఎంత స్ట్రాంగ్ ఉండే, అప్పుడు అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తే ఈయన పేరు వస్తే ఈయన కొంచెం ఫేమ్ అవుతాడు కాబట్టి కేసీఆర్ని క్రిటిసైజ్ చేసిండు. నేను గెలిపించిన కాంగ్రెస్ నేను గెలిపించిన అనే కుక్క 2018లో ఏం బిగిండు. అండ్ సెకండ్ థింగ్, తర్వాత కాంగ్రెస్ కి ఆపోజిషన్ ఏదైతుంది, సారీ కేసీఆర్ కి ఆపోజిషన్ ఎవరైతారు, బీజేపీయా లేదంటే కాంగ్రెస్ అనే టైంలో 2 బ్యాక్ టు బ్యాక్ బై ఎలక్షన్స్ గెలిచింది బీజేపీ కాబట్టి బీజేపీకి వెళ్ళిపోయిండు. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ స్వింగ్ అయ్యేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని తెలుసుకున్న తీన్మార్ మల్లన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి, ఒక పార్టీని అంటుకున్న వ్యక్తే కాదు. 7200 అని ఒకసారి అంటాడు. అవన్నీ అయిపోయినాక ఇప్పుడు తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆశయం వల్ల బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బీసీల వైపు ఉండాలనే ఒక స్వింగ్ తో మళ్ళీ బీసీల వైపు పోయిండు. అంతే తప్ప 2018 కన్నా ముందు ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడిండా ఈ కుక్క? నేను బేసిక్ గా మొన్నటిదాకా ఆపుకున్నాను, ఎందుకంటే మాకు పార్టీ లైన్స్ ఉన్నాయి, పార్టీలో ఉండు తిట్టొద్దని, కాబట్టి మేము ఊకే కూర్చున్నాం. ఈ రోజు ఈ కుక్క వచ్చి మా రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఒక గొప్ప సీఎం, ఎవరు చేయలేని సీఎం, బీసీ కులగానే ఆయన చేసిండు, ఆయన ఇంటి పైన పూల వర్షం కురిపిస్తామన్న కుక్క ఈరోజు పార్టీలోంచి తీసేయంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గారు, రేవంత్ రెడ్డి బీజేపీ అంటాడు. ఈ లొల్లి మళ్ళీ లొల్లి ఇంకొకటి ఏదో, అవన్నీ కాంగ్రెస్ పార్టీ ముంగర నడవై. అసలు వాడిని హీరో చేయాల్సిన అవసరమే లేదు. అసలు తీన్మార్ మల్లన్న అనే క్యాండిడేట్ ని బీఆర్ఎస్ వాళ్ళు దేకరు, బీజేపీ వాళ్ళు దేకరు, కాంగ్రెస్ వాళ్ళు దేకరు, ఎవరు దేకరు, ఏ పార్టీ వాడు దేకరు. ఊరికొక్కరు కూడా ఓటేయడు తీన్మార్ మల్లన్నకు. అలాంటినే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిపిస్తే రేవంత్ అన్న ముఖం చూసి ఈ రోజు ఈ కుక్క కోట్లేస్తే, కుక్కను తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టిన వేస్ట్ అన్నట్టు మళ్ళీ అదే కథ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింగ్ కావాలా, బీసీల గురించి పోరాడుతున్నట్టు నాటకం చేస్తే ఏదో ఇది అయిపోతుంది అన్నట్టు ఈరోజు నాటకం చేస్తుండు. మొదటి నుంచి బీసీలతో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా కులగన చేసిందే కాంగ్రెస్ పార్టీ, తర్వాత కూడా బీసీల కోసం కొట్లాడేదే కాంగ్రెస్ పార్టీ. ఈ కుక్క ఏం చెప్పేది, అసలు ఈ కుక్కని ఎవరు దేకరు.